తాను పార్టీ మారుతానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. అవాస్తవాలను ప్రచారం చేయవద్దని ప్రసార మాధ్యమాలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్లో కేసీఆర్ తనకు సముచితమైన స్థానం కల్పించారని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పార్టీ మారాల్సిన అవసరం కానీ ఆలోచన కానీ తనకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్లోనే పనిచేస్తానని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. పార్టీ ఫిరాయింపు మార్పులపై పార్టీ మార్పు లేదని చెప్పేసి స్పష్టం చేశారు. ఏదైతే సోషల్ మీడియా కావచ్చు ఇతర మాధ్యమాలు ప్రసారం చేస్తున్నాయి అవి పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి కూడా కొట్టిపారేశారు. అనవసరంగా ఇలాంటి అవాస్తవ వార్తలను ప్రసారం చేయడం పట్ల కొంత ఇబ్బంది కలుగుతుందని వారికి విజ్ఞప్తి కూడా చేశారు. ఇలాంటి అవాస్తవాలను ఎట్టి పరిస్థితిలో ప్రచారం చేయకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తాను పార్టీ మారబోనని చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పేసి కూడా మరోసారి పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. గతంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. అలాంటి తరుణంలో ఎందుకు పార్టీ మారుతానని చెప్పేసి కూడా స్పందించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా వాళ్ళ ఏదైతే తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి కూడా ఖండించారు. మీడియా సైతం ఆమె విజ్ఞప్తి చేశారు. తన అవాస్తవాలను ప్రసారం చేసి ఇబ్బంది గురి చేయొద్దని చెప్పేసి కూడా ఆమె కొంత భావోద్వేగానికి గురై విజ్ఞప్తి చేశారు. మాధ్యమాల ద్వారా వచ్చిన వార్తలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని చెప్పేసి కూడా కార్యకర్తలు పిలుపునిచ్చారు. మొత్తాన్ని చూసినట్టయితే ఏదైతే పార్టీ మారుతున్నట్లు వస్తున్న సమాచారం మాత్రం ఆమె తీవ్రంగా ఖండిస్తూ కొట్టిపారేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని మరోసారి కూడా స్పష్టం చేస్తూ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇటీవల ఏదైతే కాలయాదయ పార్టీ మారిన నేపథ్యంలో సత్యేంద్రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి, ప్రచారాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా కావచ్చు ఇతర మాధ్యమాల ద్వారా వచ్చిన నేపథ్యంలో ఆమె ఖండిస్తూ ఒక ఎక్స్ వేదికగా స్పందించారు. మొత్తం చూసినట్టయితే సత్యనారాయణ బీఆర్ఎస్ అధినేత ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని మరోసారి పునరుద్ఘాటించారు. రైట్ లివిల్, థ్యాంక్ యూ.